హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఇట్టే ఈజీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇదైతే చాలా ఈజీ ఉంటుంది. మనకు స్నాక్లా కూడా దీన్ని తినొచ్చు అనమాట. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనమైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాం, స్టవ్ ఆన్ చేసి అందులో మనం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు రైస్ని బట్టి మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు మనకి చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత మనకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కువ పీనట్స్ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా శనగపప్పు వేస్తున్నాను. అందులో కొద్దిగా మినపప్పు. మా పాప మినపప్పు ఎక్కువ తిందు కాబట్టి మినపప్పు నేను తక్కువ వేసుకున్నాను. మీకు కావాలంటే మినపప్పు కూడా ఎక్కువ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. దాని కరివేపాకు తీయడం మర్చిపోయాను అనమాట. కరివేపాకు షూట్ చేయడం మర్చిపోయింది. కరివేపాకు వేగిన తర్వాత అందులో మనం 2 ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. 2 ఆనియన్స్ వేసుకొని దాన్ని కొద్దిగా బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం చూడండి, చూపించిన విధంగానే మనం కూడా చక్కగా అవి డ్రైగా మంచిగా రోస్ట్ అయ్యేలాగా మనం వేసుకున్న తర్వాత నేను 3 పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాను. మీరు ఇంకా కారం తినే వాళ్ళు అయితే ఇంకొక పచ్చిమిరకాయ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి మీరు కారం చూసుకొని వేసుకోండి. అలాగే ఒక టొమాటోని కట్ చేసుకొని ఫైన్ పీసెస్గా టొమాటోని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మనం అన్నిటిని కూడా చక్కగా వేసుకోవాలన్నమాట. అలాగే అందులో నేను చూపించిన విధంగానే అవన్నీ మధ్యలో మనం ఆయిల్కి తగినట్టుగా ఆయిల్ మధ్యలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా దాన్ని కుక్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా ఫైన్గా కలుపుకోవాలి. బాగా కుక్ చేయాలన్నమాట దాన్ని. తర్వాత నేను అందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట గరం మసాలా యాడ్ చేసుకుంటే. అందులో నేను ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంటుందన్నమాట, ధనియాలు అన్నీ వేసిన పౌడర్. ఆ పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే చెప్పండి, అది కూడా నేను మీకు చేసి ఒకవేళ యూట్యూబ్లో పెడతాను. అలాగే కొద్దిగా కారం, మీకు సాల్ట్ సరిపడినంత సాల్ట్, అలాగే చిటికెడు పసుపు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, అన్నం ఆల్రెడీ మిగిలిపోయిన అన్నంని బాగా మనం ఉండలేకుండా చిదుపుకొని ఇప్పుడు మనం చేసుకున్న కర్రీలో మనకి ఎంత రైస్ కావాలో ఆ క్వాంటిటీలో రైస్ అంతా వేసుకొని చక్కగా ఫైన్గా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా ఫైన్గా కలుపుకోవాలి. చూపించిన విధంగానే మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూడండి, భలే చక్కగా కలర్గా కనపడుతుంది. ఇలాంటిది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏం కావాలి, ఇది కావాలి, అది కావాలి అన్నప్పుడు ఇది చక్కగా వేసి పెడితే వేసుకుంటూ తింటారనమాట. అలాగే ఇందులో ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకుందాం అనమాట. దీన్ని కూడా టేస్ట్ మంచిగా వస్తుందన్నమాట. చక్కగా పుల్లగా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా రెడీ చేసుకుని ఆనియన్ రైస్ రెడీ అయిపోతుంది. పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఒకసారి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేయండి. చాలా 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 టేస్ట్గా ఉంటుంది. ఏం చేయాలి రాత్రి మిగిలిపోయిన అన్నంతో, అలాగే ఏం చేద్దాం, ఏం తినడానికి లేవు అనేటప్పుడు ఇది కానీ చేసుకొని తింటే ఇట్టే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చూస్తుంటే నోరు ఊరుతుందా? మరి ఇంకెందుకు లేట్, ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని తినేయండి. చాలా 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 టేస్ట్గా ఉంటుంది. మరి ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మరి ఇంకెందుకండి, ఇప్పుడే వెళ్ళి ప్రిపేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ గాయ్స్.